ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో లీడ్స్ జనరేట్ చేయడం ఎట్లా? అంటే ఏం చెప్తారు? అది సీక్రెట్ అండి. డబ్బులు తీసుకొని చెప్పే క్వెషన్ అది. హ్మ్. లీడ్ జనరేషన్ పెద్ద సబ్జెక్ట్ అండి. మా ట్రైనింగ్ రియల్ ట్రాక్షన్‌లో మనం ట్రైనింగ్ ఇస్తాం కదా! లీడ్ జనరేషన్ దాదాపు 100 టెక్నిక్స్ చెప్తాం. చాలామందికి ఒక 5, 10 తెలుసు. హ్మ్. అంటే బోత్ ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్. సో, ఇది ఒక పెద్ద లీడ్ జనరేట్ చేయడం పెద్ద ఇంపార్టెన్స్ కాదు. ఓకే. క్వాలిటీ లీడ్ జనరేట్ చేయడం ఇంపార్టెంట్. సో, ఎలా జనరేట్ చేస్తారు? ఇప్పుడు ఆన్‌లైన్ అంటే మనందరికి తెలుసు. బట్ ఆన్‌లైన్‌లో యాక్యురసీ లెవెల్స్ తక్కువుంటాయి. ఎందుకంటే నీకు ఇచ్చిన లీడే 100 మందికి ఇస్తాడు. మ్యాజిక్ బ్రిక్సో లేకపోతే 99 ఏకర్సో అవి పెట్టుకుంటే నీకు ఇచ్చిన లీడే 100 మందికి ఇస్తాడు. సో, క్లోజింగ్ ఛాన్స్ చాలా తక్కువ. ఆన్‌లైన్‌లో ఎలా చేసుకుంటారు? మీరు సోషల్ మీడియా ఎంటైర్ సోషల్ మీడియా ఉంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, గూగుల్, లింక్డ్ఇన్, వాట్సాప్, ఎస్ఎంఎస్, ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ కూడా అయితే మీరు ఏ ఏరియాని ఫోకస్ చేస్తున్నారు? పిన్ కోడ్ ఏమి ఇస్తున్నారు? అది ఇంపార్టెంట్. చాలామంది ఇస్తారు. ఇప్పుడు నాకు ఫేస్‌బుక్‌లో ఒకసారి క్యాంపెయిన్ చేస్తే మా కొలీగు 5,00,000 రీచ్ వెళ్ళింది ఫేస్‌బుక్‌లో. 5,00,000 కన్వర్ట్ అయిందని తెలుసా? 5 మంది. అంటే అక్కడ క్వాలిటీ లీడ్స్ రావట్లేదు. మీరు సోషల్ మార్కెటింగ్ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటే మంచి నాలెడ్జ్ అనుభవం ఉన్నవాడిని పెట్టుకోవాలి. ఒక 1 ఇయర్, 2 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌తో చేయలేడు. అట్‌లీస్ట్ 5-10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే బ్యాక్ లింక్స్ ఎలా సబ్మిట్ చేయాలి? బ్లాగ్స్ ఎలా రాయాలి? హోమ్ పేజ్ ఎలా ఉండాలి? వెబ్‌సైట్ ఎలా ఉండాలి? వెబ్‌సైట్‌కి ఎలా లింక్ చేయాలి? వీడియోస్ ఏం పెట్టాలి? యూట్యూబ్ అంటే దిస్ ఆల్ సర్కిల్. అదేవిధంగా ఆన్‌లైన్ అది ఆఫ్‌లైన్‌కి వెళ్తే ఏమవుద్దంటే కొన్ని కొత్త టెక్నిక్స్ వాడాలి. అదే పాత్ర ఇప్పుడు పాంప్లెట్లు పంచిపెడతారు. అదో పాత పద్ధతి. పార్క్‌కెళ్తారు. పాంప్లెట్లు పంచిపెడతారు. అందులో కన్వర్షన్ రేట్ అనేది చాలా తక్కువ. ఎప్పుడైనా మీరు మీ దగ్గరికి వచ్చిన కస్టమర్‌కి సర్వ్ చేయడం వేరు. మీరు క్రియేట్ చేసుకునే కస్టమర్‌కి సర్వ్ చేయడంలో ఆనందం ఉండదు. ఎందుకంటే దానికి కాంపిటీషన్ ఉండదు. సపోజ్ మీరున్నారు చేస్తున్నారు. మీ బ్రదర్ ఉన్నాడు. మీ బ్రదర్ కొనుక్కుంటే నీకు తెలుసు. పక్కనుంటే తెలియదుగా. ఇప్పుడు మీ బ్రదర్‌కి ఇస్తే నాకు డీల్ క్లోజింగ్ ఎక్కువ ఉంటాయి ఛాన్సెస్. అదే లీడ్ మీ ఆయనే మ్యాజిక్ మిక్స్‌లో పెట్టాడనుకో అందరికి వెళ్తది ఆ లీడ్. సో, ఎవరైతే గట్టిగా ఉంటాడో, ఏజెంట్ క్వాలిటీగా ఉంటాడో, కాన్ఫిడెంట్ ఉంటాడో వాడు చేయగలుగుతాడు. ఓకే. సో, ఆఫ్‌లైన్‌లో రకరకాలు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. నేను ఒక డాక్టర్‌కి మంచి ఫేమస్ డాక్టర్ బంజారాహిల్స్‌లో డీల్ చేశాను. 1,15,00,000 పెట్టి కొనిపించా. ఎప్పుడు 2010లో. అది కొన్న 1 ఇయర్‌కి ఆ రోడ్ కమర్షియల్ అయిపోయింది. రేట్ ఒక్కసారి అమాంతం 2,50,00,000 వెళ్ళిపోయింది. అంటే రెసిడెన్షియల్‌కి, కమర్షియల్‌కి చాలా తేడా ఉంటది. ఆ డాక్టర్ అక్కడి నుండి ఎవ్రీ ఇయర్ ఒక ప్రాపర్టీ కొనడం మొదలు ఎప్పుడు కొన్నా నా దగ్గరికి వచ్చాడు. ఇప్పటికి 5, 6 డీల్స్ చేసాం. అయితే ఆయన కౌంటర్‌లో నా విజిటింగ్ బాక్స్ డబ్బా పెట్టాను. 200 కార్డ్స్. ఆయన ఇచ్చింది మాకు 2,00,000 కమిషనే. ఆయన ద్వారా మాకు 20,00,000 వచ్చింది కంపెనీకి. అంటే ఈ లీడ్ జనరేషన్ నీకు ఎక్కడ వినుండవు. అదేవిధంగా ఒక క్రికెట్ ప్లేయరు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. వస్తే ఆయనకి మేము కంగ్రాచ్యులేషన్ లెటర్ రాసాం మెయిల్. వితిన్ 48 అవర్స్ వాళ్ళ పిఏ ఫోన్ చేసి హైదరాబాద్‌లో మాకు 5 క్రోర్స్ ప్రాపర్టీ కావాలి. చూసి పెట్టండి అన్నారు. ఆ లీడ్ ఎవరికీ తెలీదు. అంటే మనం ఇనిషియేట్ తీసుకొని రాసాం కాబట్టి ఆ ప్రాపర్టీ మీద మేము 3 నెలల్లో డీల్ చేసి 20,00,000 సంపాదించాం 2 సైడ్‌లు. 4% 2+2. అట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాకపోతే మీరు ఎలా రీచ్ ఉండాలి. మీకు బ్రాండ్ క్రియేట్ చేసి నిష్ మార్కెట్. మీరంటే ఎవరు? మీ దగ్గరికి వస్తే ఏం సర్వీస్ జరుగుతుంది? ఏం క్వాలిటీ ఉంటుంది? ఎంతలో క్లోజ్ చేస్తారు? మీ పాస్ట్ కస్టమర్స్ ఎలా ఉన్నారు? ప్రెజెంట్ కస్టమర్స్ ఎట్లా ఉన్నారు? అంటే రకరకాలు ఇప్పుడు సెలూన్ షాప్‌కి వెళ్తాం మనం నెలకోసారి. వెళ్ళినప్పుడు మనం గంటన్నర కూర్చోబెడతాడు అవన్నీ కటింగ్, షేవింగ్ చేయడానికి. ఈ గంటన్నరలో ఆ బార్బర్ ఎవరైతే ఉన్నారో ఆ నెల రోజుల్లో ఏం జరిగిందని చెప్పేస్తాడు.